దిస్ ఈజ్ మై గెస్ట్ రూమ్. సో ఇందులో ఎవరు ఉండరు మామూలుగా ఉన్నప్పుడైతే, బట్ ఇప్పుడు వైజాగ్ నుంచి పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి కోసం ఈ బెడ్ అనమాట. మిక్కీ మౌస్ అండ్ డొనాల్డ్, అది అంటే చాలా ఇష్టం డొనాల్డ్కి ఇవన్నీ. సో వాళ్ళ కోసం ఈ బెడ్షీట్ మంచిగా రెడీ చేసి ఈ రూమ్ వాళ్ళకి రెడీ చేసి ఇచ్చాను. సో వీళ్ళు చేసేది ఏముండదు, ఇక్కడ గేమ్స్ ఆడుకోవడం, చదువుకోవడం. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అని వచ్చాయి కదా, 24 గంటలు వాళ్ళు ఇక్కడే చదువుకొని, హాలిడేస్ అయినా కూడా ఆన్లైన్ క్లాసులో చచ్చిపోతున్నారు. నాకు తెలుసు, నేను కూడా చిన్నప్పుడు అసలు చదువు అంటే అబ్బే ఏం చదువుతానే అనుకున్నాను. ఇప్పుడు మా చిన్నది కూడా అంతే, సరిగ్గా చదవదు కానీ ఏదో యాక్ట్ చేస్తూ ఉంటుంది నా అలాగా. సో దిస్ ఈజ్ ఇట్. ఇది ఓపెన్ చేయాలంటే మరి ఎందుకులేండి, మీ ఇంట్లో ఏముంటాయి మా ఇంట్లో కూడా ఉంటాయి, బట్టలు సంథింగ్ ఇదంతా. సో దట్స్ ఇట్. లెట్స్ గో టు మై పేరెంట్స్ బెడ్రూమ్. ఎస్, ఇది మా పేరెంట్స్ బెడ్రూమ్. సో హడావడి ఏముండదు, సింపుల్గా ఉంటుంది, జస్ట్ బెడ్. సో ఇంకా మా మమ్మీ అయితే మెషిన్ కుడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మెషిన్ కుడుతూ ఉంటుంది. ఆమె డ్రెస్లు ఆమె స్టిచ్ చేసుకుంటుంది, ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఎప్పుడో నేర్చుకున్నది, అట్లా టైంపాస్కి మెషిన్ కుడుతూ ఉంటుంది అనమాట. అండ్ మా డాడ్ వర్క్ చేసుకోవడం కానీ లైక్ అంతే చిన్న చిన్న వర్క్స్.